శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కార్యసిద్ధిలో లక్ష్మీ కటాక్ష సిద్ధి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మనకి కొన్ని మార్గాలు తెలియజేశారు పెద్దలు. లక్ష్మీదేవి పూజ చేయటం ప్రతి శుక్రవారము కూడా భృగువారం. భృగు భార్గవునకు కుమార్తె ఆమె. భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అని చెప్పి భార్గవిగా చెప్పబడినటువంటి ఆమెని భృగువారం నాడు పూజించటం, భార్గవుని యొక్క కుమార్తెగా చెప్పబడ్డది కాబట్టి భృగు యొక్క కుమార్తెగా ఆ రోజున ఆమెను పూజించటం ముఖ్యం. ఆ పూజా విధానం కూడా తెలుసుకుని పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతాం. ఆమె సంతృప్తికరంగా పూజించాలి అంటే ఆమెను పూజించేవాళ్ళు పూజా సమయంలో ఆకుపచ్చని చీర ధరించటం ఆమెకు చాలా ఇష్టమైనటువంటిది. అలా ఆకుపచ్చ చీరతో లక్ష్మీదేవిని పూజ చేస్తే ఆమె యొక్క అపారమైనటువంటి కరుణకి పాత్రులవుతారు అని చెప్పి అలా ఆమెను పూజించేవాళ్ళు ఆకుపచ్చ చీర ధరించి పూజించటము. అట్లాగే పూజించే సమయంలో ఆమెకి మాత్రము ఎరుపు రంగు వస్త్రాన్ని ధరింపజేయటం ఆమెకి ఇష్టం. అట్లాగే అనేక వర్ణములైనటువంటి పుష్పములతో పూజ చేయటము, గంధము సమర్పించటము, ధూపదీపాలు సమర్పించటము, అలా చేయటం వల్ల ఆమె చాలా సంతృప్తురాలవుతుంది. ఆమె అనుగ్రహాన్ని చూపుతుంది, లక్ష్మీ కటాక్షం మనకి చేకూరుతుంది. అలాగే పూజా సమయంలో మంచి మాటలు పలకటం, చెడు పలకండగా ఉండటం, నిందలు చేయకుండగా ఉండటం అది కూడా అవసరం. పూజా సమయంలో ఊరికినే చిరాకు పట్టము, అందరినీ కూడా కేకలేస్తూ ఉండటము, ఈ రకమైనటువంటి పరిస్థితి అందరినీ కసురుకుని చిరాకు పట్టడం కాకుండా ప్రశాంత చిత్తంతో ఆనందంగా తాను తన పరిసరాలు కూడా ఆనందంగా ఉండేటట్లుగా కనుక పూజ చేసేటట్లయితే ఆ లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాము అని చెప్పబడ్డది. అలాగే పూజ అయ్యాక ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టడం, లక్ష్మీ కటాక్షాన్ని ఆ ప్రసాదం అందరికీ పంచితే సంపద నాకు రాకుండా పోతుందేమో అని చెప్పి ప్రసాదం విషయంలో అనుకోవలసిన పని లేదు. ప్రసాదాన్ని నలుగురితో కలిసి పంచుకోవాలి. అలా నలుగురికి ఆ ప్రసాదాన్ని పెట్టడం వల్ల కూడా లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఆమె యొక్క ఆనందానికి అది హేతువు కాబట్టి చక్కగా లక్ష్మీ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టాలి అని చెప్పబడ్డది. అలాగే ఆమెకి పాలతో చేసినటువంటి పదార్థాలు నివేదించటం కూడా చాలా ఇష్టం. ఆమె క్షీరసాగర తనయ, అందువల్ల ఆమెకి పాలతో చేసినటువంటి పదార్థాలు నివేదించేటట్లయితే తన పుట్టింటికి వెళ్ళినంత ఆనందిస్తుంది, పాల సముద్రానికి చేరినంత ఆనందిస్తుంది. కాబట్టి అట్లా ఆమెకి పాలతో చేసినటువంటి పదార్థాలను నివేదన చేయటం. ఆ విధంగానే ఇంట్లో లక్ష్మికి సంబంధించినటువంటి ధనం అంతా కూడా ఉత్తరం వైపు గదిలో జాగ్రత్త చేసుకునేటట్లయితే అది కుబేరస్థానము. కుబేరస్థానము ధనస్థానం కాబట్టి ఆ స్థానంలో లక్ష్మిని ఉంచటం వల్ల లక్ష్మి సంతృప్తిగా ఉంటుంది. కుబేరుని లాగా మనం ధనపతులం, ధనపతి అయినటువంటి వాడు కుబేరుడు. ఆ కుబేరుని దిక్కున లక్ష్మి ఉంచటం వల్ల మనకు కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా చేకూరుతుంది. కాబట్టి అలా లక్ష్మిని ఉంచటము, ఇంట్లో లక్ష్మీదేవిని పూజించటము, అందులో శుక్రవారము, మార్గశిర లక్ష్మీవారము, ఇటువంటి పర్వదినాల్లో దీపావళి, అమావాస్య లక్ష్మి పుట్టినటువంటి రోజు, ఇలాంటి రోజుల్లో లక్ష్మీదేవిని ఆమెకి ఇష్టమైనటువంటి రీతిలో పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. స్వస్తి.